హాయ్ ఫ్రెండ్స్, మేము శనీశ్వర స్వామి గుడి దగ్గరికి వచ్చినాము సాటర్డే. ఇక్కడ కనిపించే చెట్టు అయితే బిల్వపత్రం అండి. చాలా పురాతనమైన గుడి. చెట్టు కూడా చాలా పెద్దగా ఉంది కదా, చూస్తున్నారు. ఇక్కడ శనీశ్వర స్వామికి అభిషేకం చేస్తే ఏమైనా జాతక సమస్యలు, ఆరోగ్య సమస్యలు, మనకి ఏవైనా ఇబ్బంది కనిపిస్తున్నాం కదండి శనీశ్వర స్వామి. ఆయన అనుగ్రహం ఉంటే మనకు అన్నీ ఉన్నట్టే. సంతాన సమస్యలు ఏ దానికైనా శనీశ్వరుని అనుగ్రహం మనకు కావాలి. ఖచ్చితంగా మనకు అనుకున్న పనులు జరగాలంటే ఆ శని భగవాన్ అనుగ్రహం కావాలి. అక్కడే ఈ గుడికి ఒక ప్రత్యేకత ఉందండి. ఈ గుడి వెనకాలే విశ్వేశ్వర స్వామి, విశాలాక్షి అమ్మవారు ఉన్నారండి. శనీశ్వరుని దగ్గర అభిషేకం చేయించుకొని ఆ తర్వాత వెనకలకు వచ్చి ఆ పరమేశ్వరుని తాకి స్వయంగా మన చేతులతోనే తాకే అంతటి పుణ్యం అండి. మన చేతులతోనే తాకి ఇక్కడ ఆ విశ్వేశ్వర స్వామికి, ఆ విశాలాక్షి అమ్మవారికి దర్శనం చేసుకోవాలండి. అది ఈ గుడి యొక్క ప్రత్యేకత. చూస్తున్నాను కదా, ఆయన విశ్వేశ్వర. వీడియో తీసుకుంటావా?